మనకి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక స్కామ్ అనేది ఎలా చేయాలి అనే ఒక మాస్టర్ క్లాస్, ఫైనాన్షియల్ మాస్టర్ క్లాస్ ఇస్తుంది. ఎంత దరిద్రానికి, ఎంత నీచానికి ఒడిగట్టారో చూడండి. డబ్బులు ఎలా వేస్ట్ చేయాలి, ప్రజల డబ్బు ప్రజలకు కనిపెట్టకుండా వీళ్ళు ఎలా లంచం కింద తీసుకోవాలి. బేసికలీ స్కామ్ అనమాట ఇది. లెటస్ కర్ణాటకలో కాంగ్రెస్ లీడ్ చేస్తున్న గవర్నమెంట్ November 13th 46 మెకానికల్ స్వీపింగ్ మెషిన్స్ ని అద్దెకి తీసుకుంటానికి ఒక అప్రూవల్ ఇచ్చింది 7 ఏళ్ల వరకు అట్ అన్ అమౌంట్ ఆఫ్ 613.25 crores, 613 కోట్లు. అయితే నంబర్స్ లో చూద్దాం. వీళ్ళు కర్ణాటకలో వీళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. 46 స్వీపింగ్ మెషిన్స్, మనకి రోడ్ల మీద కింద ఇలా తిరుగుతా రోడ్డు క్లీన్ చేస్తా ఉంటుంది. ఆ మెషిన్స్ మొత్తం 46 అద్దెకి తీసుకుంటున్నారు. 7 ఏళ్లకి 46 అద్దెకి తీసుకుంటుంటే 613 కోట్లు దీనికి అనుకుంటే కనుక అసలు ఒకవేళ కొంటే ఎంత అవుతుందో చూద్దాం. ఒక్కొక్క మెషిన్ 50 నుంచి 80 లక్షలు ఉంది. మొత్తము 46 కొంటే 37 నుంచి 38 కోట్లు అవుతుంది కొంటే. ఒకవేళ 38 కోట్లు. అండ్ దీనికి సపోర్ట్ కింద డ్రైవర్స్, 100 మంది హెల్పర్స్, వాళ్ళ శాలరీస్ కూడా వేసుకుంటే 60 నుంచి 70 కోట్లు అవుతున్నాయి. సో మొత్తం శాలరీస్, మెషినరీ, కొంటము అంతా చేస్తేనే 70 కోట్లు అయిపోతుంది. మరి మిగతా 500 కోట్లు ఏమవుతున్నట్టు? ఇది లేటెస్ట్ గా వచ్చిన స్కామ్.